గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద గల పెద్దలకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చిన నా తోటి విద్యార్థులకు నా ఆహ్వానం. నా పేరు లంకహారిక. నేను కేజీబీవి గుమ్మలక్ష్మీపురం 10వ తరగతిలో 565 మార్కులతో 2వ స్థానంలో, మండలంలో 4వ స్థానంలో నిలిచాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ సక్సెస్లో నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, మా ప్రిన్సిపల్ మ్యామ్కి మరియు మా టీచర్స్కి నా ఈ కృతజ్ఞతలు. మేము చదువుకోవడానికి అన్ని వసతులు, బుక్స్, బెంచెస్ ఇవన్నీ కల్పించిన గౌరవ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, మిగతా అధికారులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మా జిల్లాలో మై స్కూల్ మై ప్రైడ్ అనే ప్రోగ్రాం ద్వారా మా కలెక్టర్ సార్ మేము ఎలా చదువుతున్నాం, ఎలా ఉన్నాం అని తెలుసుకునేవారు. నేను ట్రైబల్ ఏరియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను సార్. నేను కేజీబీవి గుమ్మలక్ష్మీపురంలో 7th క్లాస్లో జాయిన్ అయినప్పుడు చదువు పరంగా, మీడియం పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. మా చుట్టుపక్కల ప్రాంతంలో కొంతమంది పిల్లలు చదువుకు దూరం అవ్వడం నేను కొన్ని సందర్భాల్లో చూశాను సార్. ప్రస్తుతం వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం సహకారంతో చదువుకుంటున్నారు. ప్రభుత్వం కేజీబీవీల ద్వారా మమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్స్పెషల్లీ మా చుట్టుపక్కల గ్రామంలో కేజీబీవీ సీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ కొంతమందికి దొరకవు. 6th క్లాస్లో 40 సీట్స్ మాత్రమే ఉండటం వల్ల దానికి మించిన జాయినింగ్స్ అవ్వవు. సో పాసిబిలిటీ ఉంటే 6th క్లాస్లో ఇంకొంచెం సీట్స్ పెంచినట్లయితే ఇంకొంతమంది విద్యార్థులు చదువుకోగలరని నేను మీకు తెలియజేస్తున్నాను సార్. లాస్ట్ ఇయర్ December 7th కండక్ట్ చేసిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నాకు అన్నింటికంటే చాలా బాగా నచ్చింది సార్. ఆ రోజు పేరెంట్స్ స్కూల్కి రావడం, మా ప్రోగ్రెస్ని టీచర్స్తో డిస్కస్ చేయడం, ఆ ముగ్గుల పోటీలు, ఆటలు, వాళ్ళతో మేము భోజనం చేయడం, ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఆ రోజు నిజంగా ఒక పండగలా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను IPS ఆఫీసర్ కావాలి అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో పెద్ద పెద్ద చదువులు చదివి జాబ్స్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు సార్. ఆ లోటు నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను. మా ఫాదర్ ఒక ఫార్మర్. వాళ్ళు మమ్మల్ని చదివించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టానికి ఫలితంగా నేను బాగా చదివి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను. నేను IPS ఆఫీసర్ అయ్యి మా సమాజంలో మంచి చేయడం భాగం అవ్వాలని నా కోరిక సార్. నేను ఖచ్చితంగా IPS ఆఫీసర్ అయ్యి మా చుట్టుపక్కల గ్రామాలకు ఇంకా ప్రోత్సహించి, ఇంకా గర్ల్స్ని హెరాస్ చేసిన వాళ్ళని పక్కగా నేను నాదులో తీసుకుంటాను సార్. మైండ్లో మన పేరెంట్స్ కష్టం ఉంటే మనం అంతర్స్థాయికైనా చేరుకోగలం అనేది నా నమ్మకం. సో ఏది కావాలన్నా మనకి క్రమశిక్షణ అనేది అవసరం అని నేర్పిన మా కేజీబీవీ పాఠశాలని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఈ సైడింగ్ స్టార్ అవార్డ్స్కి నన్ను ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ అవార్డ్స్ అందుకుంటున్న మా తోటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. ప్రభుత్వం మనకు అందించిన ప్రోత్సాహంతో మనం మరింత ఉత్సాహంగా చదువుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నన్నేం ప్రశ్న అడగలేదమ్మా. నో క్వశ్చన్స్. సార్, మీకు ఇలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీరు చదువుకునే రోజుల్లో? చెప్పా కదా నేను సరిగ్గా చదవలేదండి సార్. మీరు బాగా చదివారు కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు. పట్టుదల ఉంది కనుక విద్యాశాఖ మంత్రి చెల్లి. మేమందరం నవ్వుకునే వాళ్ళం. మాకు స్టాన్ఫర్డ్ లో RJ మిల్లర్స్ అని ఉంటారు. అంటే దే ఆర్ ద టాప్ 5% ఆఫ్ ద క్లాస్. మేమందరం ఫ్రెండ్స్ ఆఫ్ RJ మిల్లర్స్ అని చెప్పుకునే వాళ్ళం. అంటే వాళ్ళు బాగా చదువుతారు, వాళ్ళకి అవార్డులు వస్తే వాళ్ళ మిత్రులు మనం అని చెప్పుకునే వాళ్ళం. అంటే నేను ఎక్కువ నమ్మిందమ్మా కేవలం చదువే కాదు, క్లాస్ తర్వాత మన కొలీగ్స్తో అంటే విద్యార్థులతో కూర్చుని వాళ్ళందరితో నేను మాట్లాడేవాడిని. MBA తీసుకుంటే అనేక దేశాల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ దేశంలో కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటి, ఒక సమస్యకి రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కారణం ఏంటి, అది ఎక్కువ మేము డిస్కస్ చేశాం. ఎందుకంటే అవన్నీ మీకు MBA పుస్తకాల్లో రావు, క్లాస్లో ఎవరు చెప్పలేరు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సార్ నౌ కడగల కుసుమ సార్ జడ్పీ హై స్కూల్ పెద్ద దిమిలి. Good afternoon to all. First of all, our educational minister sir and my salutations and greetings to all elders who graced on this stage. My name is K. Kusuma. I am coming from JPH School Peddadimli Bamin Mandal. I selected for Shining Star Awards in category CWNS. Thank you for choosing me, sir. I got 435 marks out of 500 in SSC board exams. Today, providing rewards to students who excelled on the SSC board exams. It is a very special program to us. This will not only encourage many people like me, but also give a hope to future generations. In previous time, there is no recognition of Divyanga people, but our educational minister and collector sir give 3 Shining Stars awards to Divyanga people. I feel so happy to that, sir. Thank you so much. I am study from